ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఇళ్లకు సంబంధించి గత 12 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. మిగతా రాష్ట్రాలలో వేల కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏమీ తీసుకోలేదు. అందుకే 11,56,000 అర్హత కలిగిన పేదల ఇండ్ల కోసం ఈరోజు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తొందరలోనే మంత్రి గారు నిర్ణయం తీసుకొని తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాలలో ఇండ్లు ఇవ్వడానికి మంత్రి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన నిధుల విడుదల, అదేవిధంగా కొత్త పనులు కొన్నింటిని సంబంధిత శాఖ మంత్రి గారు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చిండ్రు సీతక్క గారు. వాటిని కూడా మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళినాం. మంత్రి గారు ఆ విషయాలను కూడా పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలినినో వల్ల వర్షాలు లేకపోవడము, కరువు పరిస్థితులు ఉండడము, పంటల ఉత్పత్తి తగ్గిపోవడము, రకరకాల వ్యవసాయ సమస్యలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి అక్కడున్న కరువు పరిస్థితులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఇవ్వడానికి బృందాలను పంపించవలసిందిగా కేంద్ర మంత్రి గారిని కోరినాం. తొందరలోనే కేంద్ర ప్రభుత్వం బృందాలను క్షేత్రస్థాయిలో పంపించి తెలంగాణకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మొత్తంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, ఉపాధి హామీ విషయంలో కానీ, వ్యవసాయంలో ఉన్న సమస్యల విషయంలో కానీ మంత్రి గారి దృష్టికి అన్ని రాతపూర్వకంగా సమస్యలను తీసుకెళ్ళినాం. మంత్రి గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తా అని చెప్పిండ్రు. తొందరలోనే వారిని కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు రమ్మని ఆహ్వానించిన క్షేత్రస్థాయిలో ఈ సమస్యల్ని తెలుసుకోవడానికి మంత్రి గారు వస్తారని ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మేము అడిగిన సంపూర్ణమైన మద్దతును కూడా ఇస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం.